హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ అయితే మా పాపని అయితే ఇయర్ నుంచి స్కూల్లో జాయిన్ చేయాలి. సో దానికోసం ఒక 4-5 స్కూల్ చూసేసి వద్దాము, ఏవైతే కన్వీనియంట్గా ఉంటాయి వాటిలో జాయిన్ చేసుకోవచ్చు అన్నట్లు చూడడానికి వెళ్తున్నాము. పిల్లలు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళ వాటర్ బాటిల్స్ అని, వాళ్ళకి స్నాక్స్ అని ఇవన్నీ తప్పనిసరి కదా. అలాగన్నీ రెడీ చేసేసుకొని 10-10:30కి అంతా మేము రెడీ అయిపోయాము చూద్దామని చెప్పి. అప్పటికే ఎండ బాగా బీభత్సంగా ఉంది. నేను, మా పాప, బాబు, హస్బెండ్ అయితే రెడీ అయ్యాము వెళ్దామని చెప్పి. మా బాబు అయితే వాడు సంతోషం మామూలుగా లేదు. వాళ్ళ డాడీ బైక్ ఎక్కేసరికి బైక్ ఎక్కి అలా పోతున్నాం కదా, సో వాడు ముందు కూర్చోవాలని వాడు, పాప నేను కూర్చుంటానని ఆ అమ్మాయి అన్నమాట. సో వాళ్ళిద్దరికీ కొంచెం న్యాయం చేసి వాడైతే కూర్చున్నాడు కాసేపు. సో 10:30కి అంతా ఎండ చాలా ఎక్కువగా ఉందండి. అయితే పాప స్కూల్ కోసం చూద్దాము అంటే, పాపని ఎక్కడికి పోతున్నాం మమ్మీ అంటే స్కూల్కి అని చెప్పేసరికి, స్కూల్కి అయితే నేను రాను అని చెప్పి బాగా మారం చేసింది. స్టార్టింగ్లోనే ఎట్లా ఉంది, స్కూల్లో జాయిన్ చేసింది ఎట్లా ఉంటుందో అన్నట్లు మేము నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. అయితే ఇప్పటికీ మేము ఒక 2 స్కూల్స్ వరకు తిరిగామండి, కానీ అక్కడ షూట్ చేయలేదు నేను. మా బాబు కొంచెం విసిగిస్తూ ఉండేసరికి షూట్ చేయలేదు. ఇది మేము తిరిగేది 3rd స్కూల్ అన్నమాట. ఇది మా ఇంటి దగ్గరలో ఉంటుంది, కోవూరు కొంచెం దగ్గరలో ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఈ స్కూల్ తెలిసే ఉంటుంది చాలా మందికి. స్కూల్లో అన్నీ బాగున్నాయి, కానీ ఫీజెస్ మాత్రం ఏంటండి బాబు ఇంత ఎక్కువగా ఉన్నాయి. మేము ఇదే కదా స్టార్టింగ్ మేము జాయిన్ చేయడము, ఎంతెంత ఫీజులు అసలు. వాళ్ళు ప్లే క్లాస్ యూకేజీ నర్సరీనే కదా, ఇప్పుడు పిల్లల నర్సరీకే ఎంతెంత ఫీజులు ఉన్నాయంటే అమ్మ మామూలుగా లేవు అసలు. ఈ రోజుల్లో పిల్లల్ని చదివించడం చాలా కష్టం అసలు. అందులో వీళ్ళేదో ఇప్పుడే ఏదో ఎంబీబీఎస్లు చదివేసేలాగా ఫీజులు అంతంత ఎక్కువ ఉన్నాయి. అలాగే మేము ఒక్కొక్క స్కూల్లో చూసుకుంటూ ఉన్నాము ఫీజులు ప్లస్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి పిల్లలకి అన్నట్లు, ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది అన్నట్లు అన్నీ చూసుకుంటున్నాము. అన్నీ చూసుకొని మనకి ఏది కన్వీనియంట్గా ఉంటుందో, అలాగే మనకి దగ్గరలో ఏ స్కూల్ ఉంటుందో అందులో నేను తీసుకెళ్ళి ఫస్ట్ ఇదే కదా అమ్మాయికి స్కూల్కి జాయిన్ చేయడము. ఒక 1 month 2 months వరకు నేను ఒక్కదాన్నే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడము, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వాళ్ళు ఏడిస్తే మళ్ళీ వెళ్ళి ఇంటికి తీసుకొచ్చేసుకోవడము, ఇవన్నీ ఉంటాయి కదా. సో అన్నిటికీ కన్వీనియంట్గా నాకు కొంచెం దగ్గరలో ఉండేలాగా చూసాము. ఇక్కడైతే స్కూల్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది, క్లాసెస్ కూడా బాగున్నాయి, అంతా చాలా బాగుంది, నచ్చింది. ఇంకా చూసాము 4-5 స్కూల్స్ కూడా అన్నీ చూస్తున్నాము. అదే ఈ స్కూల్ వెనక అంతా ఎట్లా ఉంటుంది, ఏంటి వాష్రూమ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసామన్నమాట. పిల్లలు కదా, వాళ్ళు ఇబ్బంది పడితే కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా అన్నట్లు. తనేమో ఇప్పుడు స్కూల్ కాదు కదా, ఎవరు లేరు, ఇంకా 2 daysలో స్టార్ట్ అవుతుంది అన్నమాట. మేము వెళ్ళింది అప్పుడు 2 days బ్యాక్ వెళ్ళాము హాలిడేస్లో. సో క్లాస్ రూమ్స్ అట్లా బయట బాల్కనీలో ఆడుకుంటూ ఉంది. అయితే ఫీజెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ స్కూల్లోనే కాదండి, మేము ఇప్పటి వరకు తిరిగిన స్కూల్స్లో అంతా ఆల్మోస్ట్ 30,000 దాకా అవుతుంది. 30-32 అట్లా అయిపోతుంది అన్నమాట. ఎందుకు అంత ఫీజులా చిన్న పిల్లలకి అన్నట్లు అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. ఈ రోజుల్లో అయితే ఎడ్యుకేషన్ అంటే ఒక బిజినెస్ లాగా అయిపోయింది నాకు తెలిసి. ఏమంటారు మీరైతే, ఏమంటారు? నేను మాత్రం అది గమనించాను. పిల్లలకి ఎడ్యుకేషన్ అంతా మంచిగా రావాలని అనుకుంటున్నాము. వాళ్ళకి ఎంత మనం మనీ పెట్టినా రావాలి కదా. మన రోజుల్లో అయితే అంతంత ఫీజులు ఉండేవి కాదు, మంచి ఎడ్యుకేషన్ దొరికేది. కానీ ఇప్పుడు కష్టం అయిపోతుంది. పిల్లల ఎడ్యుకేషన్ తక్కువ, ఫీజెస్ మాత్రం ఎక్కువ. సో ఏది ఏమైనా లాస్ట్లో నేను ఫీజెస్ కూడా కొంచెం రాసిచ్చారనమాట. అది చాలా తక్కువ ఫీజు. ఇంకా మనకి యూనిఫామ్ అవన్నీ కూడా రాయలేదు, ఇందులో మెన్షన్ చేయలేదు. సో ఇది వరకే మెన్షన్ చేశాను.